ఓం శాంతి. ఈరోజు మురళి 14/9/2024. మధురమైన పిల్లలారా, బాబా శ్రీమతం పైన నడుస్తూ మీ శ్రేష్ఠ శృంగారం చేసుకోండి. ఆత్మను బాబా యొక్క శ్రీమతం పైన నడవడం ద్వారా శ్రేష్ఠ శృంగారం జరుగుతుంది. ఆత్మకు పరచింతనతో మీ శృంగారాన్ని పాడు చేసుకోకండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మధురమైన పిల్లలారా, బాబా శ్రీమతం పైన నడుస్తూ ఉంటే మీ యొక్క శ్రేష్ఠ శృంగారం జరుగుతుంది. పరచింతనతో మీ శృంగారాన్ని పాడు చేసుకోకండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ప్రశ్న: అన్నింటికంటే అతి గొప్ప ఖజానా సమయము, సంకల్పము, శ్వాస. ప్రశ్న: పిల్లలైన మీరు బాబా కన్నా చురుకైన ఇంద్రజాలకులు, అదెలా? జవాబు: ఇక్కడ కూర్చుంటూనే మీరు ఈ లక్ష్మీనారాయణల వలె మీ శృంగారాన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చొనే మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటున్నారు. ఇది కూడా ఇంద్రజాలమే. కేవలం అల్లాని స్మృతి చేయడం ద్వారా మీ శృంగారం జరుగుతుంది. ఇక్కడ కాళ్ళు చేతులు కదిలించాల్సిన విషయం కూడా లేదు. ఇది కేవలం ఆలోచన విషయం. యోగం ద్వారా మీరు శుభ్రంగా, స్వచ్ఛంగా మరియు శోభాయమానంగా అయిపోతారు. మీ ఆత్మ మరియు శరీరం రెండూ కంచనకాయగా అయిపోతాయి. ఇది కూడా అద్భుతమే కదా. బాబా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా బాబా చెప్తూ ఉంటారు. నిన్న మొన్న అంతా యోగం చేస్తేనే దానివల్ల పాపాలు భస్మం అవుతాయి, ఆయుష్ పెరుగుతుంది, ఆత్మసత్వ ప్రధానంగా అవుతుంది, పవిత్రంగా అయిపోతారు అన్నారు బాబా. ఈరోజు యోగమే, కాకపోతే మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటారు. ఇది ఇంద్రజాలమైంది. బాబాని స్మృతి చేస్తే మీ శృంగారం జరుగుతుంది. బాబా అంటారు, ఈ ఆలోచన ఇది కేవలం ఆలోచనల్లో జరిగే మార్పు. యోగం ద్వారా మీరు శుభ్రంగా, స్వచ్ఛంగా, శోభాయమానంగా అయిపోతారు. ఓం శాంతి. ఆత్మిక ఇంద్రజాలకుడు కూర్చొని ఆత్మిక పిల్లలకు ఎవరైతే బాబా కన్నా కూడా చురుకైన ఇంద్రజాలకులుగా ఉన్నారో వారికి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అర్థం చేయిస్తున్నారు. బాబా ఇట్లా సాల్యుటేషన్ చేస్తున్నారు చూడండి. ఆయన ఇంద్రజాలం చేసేవాళ్ళు, మ్యాజిక్. మనము కూడా బాబాలాగా మ్యాజిక్ చేసేవాళ్ళం. తో బాబా మనకు మ్యాజిక్ చేసే, మనకు చురుకైన మ్యాజిక్ చేసేవాళ్ళైన మనకు బాబా నేర్పిస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఉన్న ఎటువంటి కదలిక లేదు. తండ్రి లేదా ప్రియుడు ప్రేయసీలకు ఉపాయాన్ని తెలియచేస్తున్నారు. ఇక్కడ కూర్చొని మీరేం చేస్తున్నారు బాబా అడుగుతున్నారు. స్వయాన్ని మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె శృంగారం చేసుకుంటున్నారు. కొంతమందికి శృంగారం చేసుకునేది ఇష్టంగా ఉంటుంది కదా. అక్కడే పదే అద్దం దగ్గరికి పోతారు, పదే శృంగారం చూసుకుంటూ ఉంటారు. తో బాబా అంటున్నారు, భలే శారీరక శృంగారం పైన అంత ఆవశ్యకత లేదు, కానీ ఆత్మను శృంగారం చేసుకోండి. శ్రీమతం ద్వారానే ఆత్మ శృంగారించబడుతుంది. మిమ్మల్ని చూసి అలా ఎవరైనా భావిస్తారా? మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇందులో నంబర్ 1 పురుషార్థానుసారంగా ఉన్నారు. ఈ విధంగా అలంకరించబడి ఉన్నవారుగా కావాలి. లక్ష్మీనారాయణలలాగా మొత్తం శరీరం యొక్క అలంకరణ, ఆత్మను పవిత్రత మరియు దివ్య గుణాలతో అలంకరించబడి ఉంటుంది. శారీరకంగాను కళ్ళు దివ్యంగా మరియు ముఖము పవిత్రంగా, ప్రతి ఒక్కటి నియమబద్ధంగా, చట్టబద్ధంగా, పద్ధతిగా ఉంటుంది. శరీరం యొక్క అమరిక కూడా పద్ధతిగా ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, మీరు ఆ విధంగా అవుతున్నారు. భవిష్య అమరపురి కోసం మీ లక్ష్యం మరియు ఉద్దేశ్యమే ఇది. మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? స్వర్గం యొక్క శృంగారం కోసం పురుషార్థం చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఇక్కడ కూర్చొని స్వయాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ బాబా ఒక్క మన్మనాభవ అనే తాళమి చెవిని ఇచ్చేస్తున్నారు. వారొక్కరి నుండి తప్ప ఇంకా ఏ వ్యర్థమైన విషయాలను వింటూ వినిపిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి.
మీరు స్వయాన్ని అలంకరించుకోవడంలోనే నిమగ్నమై ఉండండి. ధారణ చేసే విషయాలు ఇవన్నీ. ఇతరులు చేస్తున్నారా చేయడం లేదా అనే విషయంలో మీకొచ్చేది ఏముంది? మనకు ఆవశ్యకతనే లేదు దాంతో. మనం ఎవరిని చూసి రాలే కదా, మనం మనల్ని మార్చుకునేకి వచ్చినాం కాబట్టి మన పరివర్తన మనం చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటున్నారా లేదా అనేది మనకు పని లేదు. మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన శృంగారం మనం చేసుకోవాలి. బాబా అంటున్నారు, ఇతరులు చేస్తున్నారా లేదా చేయడం లేదా అనే విషయంతో మీకేం పని ఉంది? మీకేమొస్తుంది ఆ విధంగా ఆలోచన చేస్తే? మీరు మీ పురుషార్థంలోనే ఉండండి. ఇవి ఎంత బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది అర్థమైందంటే అసలు నాకు ఇంకా ప్రశ్నలే ఉండవు. ఎవరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, వీళ్ళెందుకు వాళ్ళెందుకు, అదెట్లా ఇదెట్లా, ఈ ప్రశ్నలే ఉండవు. నా పురుషార్థంలో నేను నిమగ్నమై ఉంటే. బాబా అంటున్నారు, ఇతరులు చేస్తున్నారా చేయడం లేదా అనే విషయంలో మీకేమొస్తుంది? మీరు మీ పురుషార్థంలో నిమగ్నమై ఉండండి. ఇవి ఎంత బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైనా కొత్త వాళ్ళు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీలో కొందరు స్వయాన్ని అలంకరించుకుంటున్నారు, మరికొందరైతే ఇంకా పాడు చేసుకుంటున్నారు. అండర్లైన్ ప్లీజ్. పరచింతన మొదలైన విషయాల్లో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు కేవలం మేమేం చేస్తున్నాము అని స్వయాన్ని చూసుకుంటూ ఉండండి. చాలా చిన్న యుక్తిని తెలియచేశారు. మన్మనాభవన్న ఒక్క పదమే ఉంది. మీరిక్కడ కూర్చున్నారు, కానీ మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతోంది అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం విశ్వం యొక్క శృంగారంగా అవుతున్నాం. మీరెంత పదమాపదం భాగ్యశాలీలు. ఇక్కడ కూర్చొని ఉండంగానే ఎంతో గొప్ప కార్యాన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం ఆలోచనల్లో మార్పు తీసుకొని వచ్చే విషయమే, సంకల్పాలను మార్చుకునే విషయమే కదా ఇక్కడ. మేము ఇక్కడ కూర్చొని ఉన్నతోన్నతంగా విశ్వానికి శృంగారంగా అవుతున్నాం అని మీరు తెలుసుకున్నారు. మన్మనాభవ మంత్రం ఎంత గొప్పది. ఈ యోగం ద్వారానే మీ పాపాలు భస్మం అవుతాయి మరియు మీరు శుభ్రంగా అవుతూ ఎంతో శోభాయమానంగా అయిపోతారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కావున శరీరం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ బంగారు సమానంగా అయిపోతాయి. ఇది ఎంత అద్భుతం కదా. కావున మీ శృంగారాన్ని ఇలా చేసుకోవాలి. దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. బాబా అందరికీ అలఫ్ మరియు బే అన్న ఒకే దారిని తెలియచేస్తారు. ఇది కేవలం అలఫ్ విషయం, అంటే అల్లా యొక్క విషయం, బాబాను తెలుసుకునే విషయం. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ అలంకరణ మారిపోతుంది, పరివర్తన అయిపోతుంది. బాబాను స్మృతి చేస్తేనే మన అలంకరణ జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. శబ్దాలు మారుస్తారు బాబా, సారం అదే. బాబాని స్మృతి చేయాలి, స్వయంని ఆత్మ అని తెలుసుకోవాలి, బాబాని స్మృతి చేయాలి. మీరు తండ్రి కన్నా గొప్ప ఇంద్రజాలకులు. ఇలా చేయడం ద్వారా మీ శృంగారం జరుగుతుంది. యోగం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు శృంగారం చేసుకోకపోవడం ద్వారా వ్యర్థంగా మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు. భక్తి మార్గంలో మనం ఏమేం చేసేవాళ్ళమో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మొత్తం శృంగారం అంతా పాడు చేసుకొని ఎలా అయిపోయారు. ఇప్పుడు ఒకే పదము ద్వారా మీ శృంగారం చేయబడుతుంది. అది ఒక్క పదమేమి? బాబాను స్మృతి చేయడం, మన్మనాభవ. పిల్లలకి ఎంత బాగా అర్థం చేయించి బాబా ఫ్రెష్గా చేస్తున్నారు. మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? బాబా యొక్క స్మృతి యాత్రలో కూర్చున్నారు. ఎవరి ఆలోచనలైనా అటు ఇటు ఇతరుల వైపుకు వెళ్తూ ఉంటే అలంకరణ జరగదు. మీరు శృంగారింపబడి ఉన్నారు కావున ఇతరులకి కూడా దారిని తెలియచేయాలి. ఈ విధంగా అలంకరించేందుకు బాబా వచ్చారు. శివ్ బాబా అద్భుతమంతా మీదే బాబా, అంతే కదా. కమాల్ బాబాది కదా, మనదేముంది.
మీరు మమ్మల్ని ఎంతగా శృంగారం చేస్తున్నారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మేము మా శృంగారం చేసుకోవాలి. కొందరైతే తమ శృంగారం చేసుకుంటూ మరియు ఇతరులది కూడా చేస్తారు. కానీ కొందరైతే తమ శృంగారం చేసుకోరు మరియు ఇతరుల శృంగారాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు. స్వయం తాను చేసుకోరు మరియు ఇతరుల శృంగారాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన విషయాలను వినిపిస్తూ తమ స్థితిని కిందికి తీసుకొస్తారు. స్వయం శృంగారం నుంచి దూరం అయిపోతారు మరియు ఇతరులని కూడా నిలిపేస్తారు. బాబా ఎటువంటి ఉపాయాలను తెలియచేస్తున్నారో బాగా ఆలోచించండి. భక్తి మార్గపు విషయాలను చదవడం ద్వారా ఈ ఉపాయాలు రావు. శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి, ఎంత స్ట్రాంగ్, చాలా హయ్యెస్ట్ ఆధ్యాత్మికాన్ని బాబా చాలా సింప్లిసిటీ చేసి చెప్తున్నారు. శృంగారం అనే విషయాన్ని తీసుకొని మొత్తం మురళి అంతా చెప్తున్నారు. మీరు శాస్త్రాలను నమ్మరా అని మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళకి చెప్పండి, మేమైతే అన్నింటినీ నమ్ముతాము, ఆచరిస్తాం కూడా. మేము అర్ధకల్పం భక్తి చేశాము, శాస్త్రాలను చదివాము, మరి మేమెందుకు నమ్మము? రాత్రి మరియు పగలున్నప్పుడు మరి తప్పకుండా రెండింటినీ విశ్వసిస్తారు కదా. ఇది అనంతమైన పగలు మరియు రాత్రి, రెండు. బేహద్ పగలు రాత్రి కావాలి. ఎట్లా హద్దు పగలు రాత్రి జరుగుతుందో అట్లా బేహద్ పగలు రాత్రి. మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని శృంగారించుకోండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. సమయం చాలా తక్కువ ఉందని బాబా అంటున్నారు. మీకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఎందుకంటే మీ సమయం చాలా విలువైనది. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నారు. వ్యర్థంగా ఈ విషయాలను వినడం లేదు. ఇదేమైనా కథనా? నేను వేస్ట్గా చెప్తా లేదు మీకు. ఇదేమన్నా కథనా నేను చెప్తాండేది. తండ్రి ఒకే పదాన్ని వినిపిస్తున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడకూడదు. బాబా క్షణంలో జీవన్ముక్తికి దారిని తెలియచేస్తున్నారు. వీరు చాలా ఉన్నతమైన శృంగారం కలవారు. కావున వారి చిత్రాలే ఉన్నాయి, దేవీ దేవతల చిత్రాలు. వారిని ఎంతగానో పూజిస్తూ ఉంటారు. వ్యక్తి ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప మందిరాన్ని నిర్మిస్తారు, గొప్ప శృంగారం చేస్తారు. ఇంతకుముందు దేవతల చిత్రాలపైన వజ్రాల హారాలను వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వేస్తారు కదా. వెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటాన్ని వేస్తారు. రకరకాలుగా కొత్త కొత్త దసరా ఉత్సవాల్లో కూడా అమ్మవార్లకి చాలా బంగారు పట్టు చీరలు కట్టిస్తారు. బాబా అంటున్నారు, చిత్రాలపైన వజ్రాల హారాలని ధరింపచేసేవారు. బాబాకైతే అనుభవం ఉంది కదా, బ్రహ్మ బాబా వాళ్ళకి. బాబా స్వయం లక్ష్మీనారాయణల కోసం వజ్రాల హారాన్ని తయారు చేయించారు. నిజానికి అక్కడ వారు ధరించే వాటిని ఇక్కడ ఎవరూ ధరింప చేయలేరు. సత్యుగంలో వాళ్ళు వేసుకునేటివి ఇక్కడ మనం ఎక్కడి నుంచి తేగలం? ఇప్పుడు మీరు నంబర్వారు పురుషార్థానుసారంగా తయారు చేస్తున్నారు. కావున పిల్లలారా, మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, అలాగే ఇతరుల సమయాన్ని వ్యర్థం చేయకండి. బాబా ఎంతో సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. స్మృతి లేకుండా అంత శృంగారం జరగదు. మీరు ఈ విధంగా తయారు కావాల్సి ఉంది. దైవీ స్వభావాన్ని తయారు చేయాలి, దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. ఇందులో ఏమీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా అంతా అర్థం చేయించాల్సి వస్తుంది. చేయించినా అంత అర్థం రోజు రోజు చేయిస్తున్నా కూడా అర్థం కావడంలే. ఇది ఒక్క క్షణం యొక్క విషయం. మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ తండ్రిని మర్చిపోవడం వల్ల మీ శృంగారాన్ని ఎంతగా పాడు చేసుకున్నారు. కావున మీరు ఇక నడుస్తూ తిరుగుతూ శృంగారం చేసుకుంటూ ఉండండి. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. బాబా, మీ మాయ మమ్మల్ని ఎంతగానో విసిగిస్తోంది అని కొందరు రాస్తారు. బాబా ఒక్కొక్కసారి అంటారు కదా, బాబా
ఇది నా మాయ అని. మాయ మేరీ బచ్చీ హే అంటారు, నా బిడ్డ మాయ అని. ఎందుకు అట్లా అంటారంటే పిల్లల్ని అప్రమత్తం చేయడానికి, పిల్లల్ని పరివర్తన చేయడానికి మాయ వస్తూ ఉంటుంది. మీ మాయ మమ్మల్ని ఎంతగానో విసిగిస్తుంది అని కొందరు రాస్తారు. అరే, మాయ నాదేమీ కాదు, ఇది ఒక ఆట. నేనైతే మిమ్మల్ని మాయ నుంచి విముక్తులను చేసేందుకు వచ్చాను, మరి అది నా మాయ ఎలా అవుతుంది? ఈ సమయంలో పూర్తిగా మాయ రాజ్యమే ఉంది. ఏ విధంగా ఈ రాత్రి మరియు పగల్లో మార్పు రాదో అలాగే ఇది అనంతమైన రాత్రి మరియు పగలు. ఇందులో ఒక్క క్షణము కూడా మార్పు రాదు. ఇప్పుడు పిల్లలైన మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా ఇటువంటి శృంగారాన్ని చేసుకుంటున్నారు. చక్రవర్తి రాజులుగా కావాలంటే చక్రాన్ని తిప్పుతూ ఉండండి అని బాబా అంటున్నారు. సుదర్శన చక్రాన్ని గృహస్థ వ్యవహారంలో ఉన్న ఇక్కడ అంతా బుద్ధితో చేయాల్సి ఉంటుంది. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఇక్కడ మీకు బయట వ్యాపార వ్యవహారాలు ఏవీ లేవు. బయట ప్రపంచంలో వాళ్ళకైతే ఎన్నో వ్యాపార వ్యవహారాల్లో తల ఇవ్వాల్సి పడుతుంది, ఆలోచనలు చేయాల్సి పడుతుంది. కానీ బాబా అంటున్నారు మీకైతే లేవు కదా, ఈ యొక్క వ్యాపార వ్యవహారాల ఆలోచనలే మనకు లేవు. బాబా అంటున్నారు బుద్ధితో చేయాల్సి ఉంటుంది. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఇక్కడ మీకు బయట వ్యాపార వ్యవహారాలు ఏవీ లేవు. స్వయాన్ని శృంగారం చేసుకునేందుకు, రిఫ్రెష్ చేసుకునేందుకే మీరు ఇక్కడికి వస్తారు మధుబనానికి. తండ్రి అందరినీ ఒకేలాగా చదివిస్తారు. కొత్త కొత్త పాయింట్లను సమ్ముఖంగా వినేందుకు ఇక్కడికి బాబా వద్దకు వస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్తే ఏదైతే విన్నారో అదంతా వెళ్ళిపోతుంది. ఇక్కడి నుండి బయటికి వెళ్ళడంలో జోలీలో అంతా జారిపోతుంది, చిల్లులు పడి ఉంటాయి. ఏదైతే విన్నారో దానిపైన మననం చెయ్యరు, మననం చెయ్యాలి. బాబా ఈరోజు ఏం చెప్పినారు అనేది మననం చేస్తూ ఉంటేనే జ్ఞాన ధారణ జరుగుతుంది. మనన చింతన చేతితో పని చెయ్యాలి, బుద్ధితో మననం చేస్తూ ఉండాలి. ఇక్కడైతే మీకు ఏకాంత స్థానాలు ఎన్నో ఉన్నాయి. బయటైతే బాబా అంటున్నారు నల్లులు తిరుగుతూ ఉంటాయి, ఒకరికొకరు హతమార్చుకుంటూ రక్తం తాగుతూ ఉంటారు. అంటే బయట అనేక వ్యాసంగాలు ఉంటాయి అని. మీ సమయం చాలా విలువైనది, దీనిని మీరు వ్యర్థం చేసుకోకండి. స్వయాన్ని శృంగారం చేసుకునేందుకు ఎన్ని ఉపాయాలు బాబా ఇస్తున్నారు. నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను, అందరికీ విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను. కావున ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. పని పాటలు చేసుకుంటూ కూడా బాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఒక్క ప్రియుడైన పరంపిత పరమాత్మకు ఇన్ని లెక్కలేనంత మంది ఆత్మలు ప్రేయసీలుగా ఉన్నారు. ఆ దైహికమైన కథలు మొదలైన వాటన్నింటినీ మీరు ఎన్నో విన్నారు. చెప్పినారు కదా, శ్రీకృష్ణునికి 16,108 మంది గొప్ప గోపికలు రాణీలు ఉండ్రి అని రకరకాలుగా తయారు చేస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు ఎన్నో రకాలుగా చెప్తూ వచ్చినారు. పని పాటలు చేసుకుంటూ కూడా బాబాను ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండండి. భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేశారు మరియు మేము మీ వారిగా అయిపోతామని ప్రతిజ్ఞ చేసినారు. లెక్కలేనంతమంది ప్రేయసీలకి ఒకే ప్రియుడున్నారు. భక్తి మార్గంలో అయితే బ్రహ్మలో లీనమైపోతామనుకుంటారు. బ్రహ్మలో లీనమయ్యే విషయమే లేదు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలు, టైం వేస్ట్ అంతే. మనుషులు ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. ఇది అనాది అయిన డ్రామా. ఎంతోమంది నటులు ఉన్నారు, ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. కేవలం ఒక్క అల్లాని స్మృతి చేసినట్లయితే మీ శృంగారం జరుగుతుందని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవుతున్నారు, లక్ష్మీనారాయణల వలె తయారవుతున్నాం. అనేక సార్లు మేము ఈ శృంగారం చేసుకున్నాం అని స్మృతిలోకొచ్చింది. బాబా మీరు కల్పకల్పము వస్తారు మరియు మేము మీ నుండే వింటాము
ఇవి ఎంత గుహ్యాతి గుహ్యమైన పాయింట్లు. బాబా ఎంతో మంచి యుక్తిని తెలియచేశారు. ఇటువంటి తండ్రి పైన నేను బలిహారం అవుతాను. ప్రేయసీ ప్రియులు కూడా అందరూ ఒకేలాగా ఉండరు. వీరైతే ప్రియులందరికీ ప్రేయసీలందరికీ ఏకైక ప్రియుడు. ఇక్కడ దైహికమైన విషయం లేదు. మీకు సంగమయుగంలోనే బాబా నుండి ఈ ఉపాయం లభిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తినండి, తాగండి, తిరగండి, విహరించండి, ఉద్యోగం చేయండి, కానీ మీ శృంగారం చేసుకుంటూ ఉండండి, బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మలందరూ ఒక్క ప్రియుని యొక్క ప్రేయసీలైనారు. బాబా అంటున్నారు, మీ శృంగారం చేసుకుంటూ ఉండండి. ఆత్మలందరూ ఒక్క ప్రియుని యొక్క ప్రేయసీలైనారు, అంతే. వారినొక్కరినే స్మృతి చేస్తూ ఉండండి. కొందరు పిల్లలైతే మేము 24 గంటలు స్మృతి చేస్తూ ఉంటామంటారు, కానీ అలా సదా ఎవ్వరూ స్మృతి చెయ్యలేరు. ఎక్కువలో ఎక్కువ 2 గంటలు 2.5 గంటలు స్మృతి చేస్తారు. ఇంకా ఎక్కువ రాస్తే బాబా నమ్మరు. ఇతరులకు స్మృతిని కలిగించకపోతే మరి మీరు స్వయం చేస్తున్నారని ఎలా భావించాలి? ఇదేమైనా కష్టమైన విషయమా? ఇందులో ఏమైనా ఖర్చుందా నన్ను స్మృతి చేసేది? ఏమీ లేదు. కేవలం నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి, దైవీ గుణాలు కూడా తారణ అవుతాయి. పతితులు ఎవ్వరూ శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్ళలేరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, సోదరులుగా భావిస్తూ సోదర దృష్టిని కలిగి ఉండండి అని బాబా చెప్తున్నారు. 84 జన్మల పాత్ర ఇప్పుడు పూర్తి అవుతోంది. ఈ పాత వస్త్రాన్ని ఇప్పుడు వదిలేయాలి. డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో చూడండి. మీకు నంబర్వారు పురుషార్థానుసారంగా తెలుసు డ్రామా గురించి. ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ అర్థం చేసుకోరు. మేము బాబా మతం పైన నడుస్తున్నామా అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి. అలా నడిచినట్లయితే శృంగారం కూడా బాగా జరుగుతుంది. ఒకరికొకరు తప్పుడు మాటల్ని వినిపించుకుంటూ లేదా వింటూ తమ శృంగారాన్ని పాడు చేసుకుంటారు, మరియు ఇతరులది కూడా పాడు చేసేస్తారు. మేము ఇలా శృంగారదారులుగా ఎలా అవ్వాలి అని పిల్లలు ఇదే ధునిలో నిమగ్నమై ఉండాలి. లక్ష్మీనారాయణల వలె ఎలా కావాలి అనే ధునిలోనే నిమగ్నమై ఉండాలి. మిగిలినది ఏదైతే ఉందో అది బాగానే ఉంది. కడుపుకు భోజనం లభిస్తే చాలు. నిజానికి కడుపు ఎక్కువేమీ తినదు. మీరు సన్యాసులే అయినా మీరు రాజయోగిలు. చాలా ఉన్నతంగానూ కాదు, చాలా నీచంగానూ ఉండకూడదు. తినండి, పర్వాలేదు, కానీ అది ఎక్కువగా అలవాటైపోకూడదు. అవసరం లేకుండా తింటే ఏమవుతుంది? శరీరం అనారోగ్యం అయిపోతుంది. శివబాబా గుర్తున్నారా, వారసత్వం గుర్తుందా అని పరస్పరం గుర్తు చేసుకుంటూ ఉండండి. విశ్వరాజ్యాధికారం యొక్క శృంగారం గుర్తుందా? ఇక్కడ కూర్చుంటూ మీకు ఎటువంటి సంపాదన ఉందో చూడండి. ఈ సంపాదన ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది. కేవలం స్మృతియాత్ర ద్వారానే సుఖం లభిస్తుంది. ఇంకా ఏ కష్టమూ ఈను మీకు. భక్తి మార్గంలో మనుషులు ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. ఇప్పుడు అలంకరించేందుకు బాబా వచ్చారు. కావున మిమ్మల్ని గురించి మీరు బాగా ఆలోచించుకోండి. మర్చిపోకండి, మాయ మరిపింప చేస్తుంది. దానితో మళ్ళీ ఎంతో సమయాన్ని వేస్ట్ చేసేస్తారు. మీ సమయము చాలా విలువైనది. చదువు పురుషార్థం ద్వారా మనుషులు ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారో చూడండి. చదువు బాగా చదువుకుంటే, పురుషార్థం బాగా చేస్తే చాలా పేదవాళ్ళు కూడా, వీధి దీపం కింద చదువుకునే వాళ్ళు కూడా ఎంతో గొప్ప పదవిని కూడా పొందగలుగుతారు కదా. అందుకే బాబా అంటున్నారు, ఎంత బాగా తయారవుతారో చూడండి అంటున్నారు బాబా. మనుషులు ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు చదువు ద్వారా? బాబా మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి అంటారు. పుస్తకాలు మొదలైనవేవీ తీయాల్సిన అవసరం లేదు. బాబా ఏమైనా పుస్తకాలను తీస్తారా?
నేనొచ్చి ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటానని బాబా అంటున్నారు. ఇతడు ప్రజాపితే కదా, మరి కుకవంశావళి ప్రజ ఇంతగా ఎలా తయారవుతారు? పిల్లలు దత్తు తీసుకోబడతారు. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. బాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటున్నారు, మనల్ని దత్తు తీసుకున్నారు. కావున వారిని తల్లి తండ్రి అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. బాబా రావడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితమైన సమయంలో బాబా వస్తారు, మళ్ళీ ఖచ్చితమైన సమయంలో వెళ్తారు. ప్రపంచంలో మార్పు అయితే జరగాల్సి ఉంది, కంపల్సరీ మార్పు జరగాల్సే ఉంది, పరివర్తన జరగాల్సే ఉంది. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు ఎంత తెలివితేటలు ఇస్తున్నారు. ఇప్పుడు బాబా శ్రీమతం పైన నడవాలి. విద్యార్థులు ఏదైతే చదువుకుంటారో అదే బుద్ధిలో ఉండాలి కదా. మీరు కూడా ఈ సంస్కారాలని తీసుకెళ్తారు. ఏ విధంగా బాబాలో సంస్కారాలు ఉన్నాయో అలాగే మీ ఆత్మలో కూడా ఆ సంస్కారాలని బాబా నింపుతున్నారు. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడు అదే పాత్ర పునరావృతం అవుతుంది. నంబర్ వార్ పురుషార్థానుసారంగా వస్తారు. మేము స్వయాన్ని శృంగారించుకునేందుకు ఎంత పురుషార్థం చేస్తున్నాము అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. ఏమంటున్నారు బాబా? నేను నా ఆత్మని ఎంత శృంగారం చేసుకుంటున్నాను, నేనైనా ఆత్మ జ్ఞానంతో గుణాలతో ఎంత శృంగారం చేసుకుంటున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఎక్కడా సమయాన్ని అయితే వ్యర్థం చేయలేదు కదా. వ్యర్థమైన విషయాల్లో ఎక్కడా సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. బాబా శ్రీమతాన్ని గుర్తుంచుకోండి. మనుష్య మతం పైన నడవకండి అని బాబా అప్రమత్తం చేస్తున్నారు. మేము పాత ప్రపంచంలో ఉన్నామనైతే మీకు తెలుసు కదా. ఇది పాత ప్రపంచం కదా, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి మనం వెళ్తాము. ఇది పాతదైపోయింది, కొత్తది నుంచి ఇది మీకు తెలుసు. ప్రపంచంలో వాళ్ళకైతే తెలీదు. మీరు ఎలా ఉండేవారో బాబా తెలియచేశారు. ఈ పాత ప్రపంచంలో ఎంత అపారమైన దుఃఖం ఉంది. ఈ పాత్ర కూడా డ్రామానుసారంగానే లభించింది. డ్రామానుసారంగా అనేక విఘ్నాలు కూడా వస్తాయి. పిల్లలు, ఇది జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట. ఇది అద్భుతమైన డ్రామా అని బాబా అర్థం చేస్తున్నారు. ఇంతటి చిన్న ఆత్మలో మొత్తం పాత్రంతా అవినాశిగా నిండి ఉంది. దాన్ని ఆత్మ అభినయిస్తూనే ఉంటుంది. अच्छा मीठे मीठे सिखिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం: ఇతర విషయాలన్నింటినీ వదిలి మేము లక్ష్మీనారాయణల వలె అలంకార మూర్తులుగా ఎలా కావాలి అనే ధునిలోనే ఉండాలి, అనే ఆలోచనల్లోనే ఉండాలి. సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. మేము శ్రీమతం పైన నడుస్తూ మన్మనాభవం అనే తాళమి చెవితో మా శృంగారం చేసుకుంటున్నామా? వ్యర్థమైన విషయాలు వింటూ వినిపిస్తూ అలంకరణని పాడు చేసుకోవటం లేదు కదా. పరస్పరం ప్రేమగా ఉంటున్నామా? మా విలువైన సమయాన్ని ఎక్కడా వ్యర్థం చేసుకోవడం లేదు కదా. దైవీ స్వభావాన్ని ధారణ చేశామా? ఇవన్నీ స్వయంని పరిశీలించుకోవాలి. రోజు పరిశీలించుకునే విషయాలు ఇవి. వరదానం: వ్యర్థ సంకల్పాల కారణాన్ని తెలుసుకొని వాటిని సమాప్తం చేసే సమాధాన స్వరూపులుగా కండి. వ్యర్థ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి అని కారణం తెలుసుకొని నివారణ చేసేటువంటి సమాధాన స్వరూపులుగా కండి. వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమయ్యేందుకు ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అభిమానము, రెండవది అవమానము. నన్నెందుకు తక్కువ చేస్తారు? నాకు కూడా ఈ పదవి కావాలి,
నన్ను కూడా ముందుంచాలి. కావున ఇందులో తమ అవమానంగా అన్నా భావిస్తారు, లేదా అభిమానం లేకైనా వస్తారు. పేరులో, గౌరవంలో, ప్రతిష్టలో, ముందుకు రావడంలో, సేవలో అభిమానము లేదా అవమానాల అనుభవం చెయ్యడమే వ్యర్థ సంకల్పాలకు కారణం. దేహాభిమానమే అంతే. ఆత్మాభిమాని స్థితియే అత్యున్నతమైన స్థితి. తద్వారా సమయము వేస్ట్ కాదు, దైవీ గుణాలు ధారణ అవుతాయి, అన్నీ జరుగుతుంది. బాబా వాళ్ళ స్మృతి వస్తుంది, వేరే వాళ్ళ విషయాల్లోకి వెళ్ళను, నా పనిలో నేను ఉంటాను అంతే. నేను నా బాబా సేవ అంత వినహా ఇంకా వేరే వైపు నా దృష్టి పోదు. బాబా అంటున్నారు, ఈ కారణాన్ని తెలుసుకొని నివారణను చెయ్యడమే సమాధాన స్వరూపంగా కావడం. స్లోగన్: సైలెన్స్ శక్తి ద్వారా స్వీట్ హోమ్ యాత్రను చేయడం చాలా సహజం. శాంతిగా ఉంటే శాంతిధామానికి పోయేది సహజం. శబ్దంలో ఉంటే శబ్దాతీతం కావాలంటే కష్టం కదా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.